జనతా పార్టీ మహిళా మోర్చా నాయకులైనటువంటి జిల్లా నాయకులైనటువంటి అశోక గారికి ఇచ్చేటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం కోసం వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రారంభించి దాదాపు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే జూలై 6వ తేదీ నుండి ఇప్పుడు ఏప్రిల్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 15 రోజుల లోపల ఈ 6 నుంచి ఈ 15 తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు ఇచ్చారు. అంటే పార్టీ ప్రారంభించింది. అందులో భాగంగానే ఇవాళ క్రియాశీల కార్యకర్తల సమావేశం. ఈ క్రియాశీల కార్యకర్తల సమావేశం అంటే ఎవరైతే ఈ యొక్క సమావేశానికి హాజరవుతారో వాళ్ళు మీ గ్రామాలలో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అంటే ఎంపీపీ కావచ్చు, ఆ రకంగా పోటీ చేసేటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగే ఈ మీటింగ్. మీరు ఎంతమంది వచ్చారు, మీరు 20 పేర్లు కూడా పోతాయి. కానీ అనుకోకుండా మనము ఇవాళ వెంటనే చేయాలనే ఉద్దేశంతో సినిమాకి చెప్తే సినిమా ఇంకా దీన్ని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సినిమాకు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మన పార్టీ 1980లో ఏప్రిల్ 6వ తేదీ నాడు ప్రారంభించబడింది. దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ జనసంఘం ఉండేది. ఆ జనసంఘమే భారతీయ జనతా పార్టీగా ఆనాడు ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి పెద్దలు క్షమాప్రసాద్ ముఖర్జీ గారు దీన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా దానికి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారిని జాతీయ అధ్యక్షుడు అయినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. మన పార్టీకి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భమైన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత ఈ దేశంలో కూడా ఇద్దరు అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాటు లాలకృష్ణ అద్వానీ గారు ఈ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా అనేక రథయాత్ర చేయడం జరిగింది. అయోధ్య రామ మందిర కోసం కూడా రథయాత్ర చేసి ఈ దేశంలో కార్యకర్తలు ఉత్తేజపరిచి ఈ దేశంలో పార్టీని విస్తరించడం జరిగింది. ఆ తరుణంలో వల్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఉత్తేజపరిచేటువంటి క్రమంలో కూడా ఈ దేశంలో కూడా చాలా మందిని ఉగ్రవాదులు నక్సలైట్లు చాలా మంది హతమార్చడం జరిగింది. అంటే ఈ యొక్క దేశం కోసం దేశ యొక్క సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలు ఎదురకుండా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పనిచేయకుండా ఆ సమయంలో కూడా చాలా మంది ఉగ్రవాదులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, చాలా మంది హతమార్చడం జరిగింది. హతమార్చినటువంటి సందర్భంలో కూడా ఎవరైతే ఈ యొక్క కార్యకర్తలు చంపినటువంటి సందర్భంలో కూడా ఎవరైతే చనిపోయిందో ఆ యొక్క అమరవీరుల యొక్క రక్తపు మరుగల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశం లోపల ఆనాటి నుండి ఈనాటి వరకు 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేశం లోపల అధికారంలోకి రావచ్చి ఇవాళ 3వసారి మనం అధికారం చేపట్టడం జరిగింది. అంటే దాని ఫలితము ఈ భారతీయ జనతా పార్టీ కోసం ఈ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎవరైతే ఆత్మహత్యలు చేస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క ఆత్మ బలిదానాన్ని చేసుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్తపు మడుగుల మీద ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మన పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మిగతా పార్టీలో ఉండదు. ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఈ పార్టీ కోసం ఎంతమంది పనిచేస్తారంటే భార్య పిల్లల్ని కానీ అమ్మానాన్ని కానీ కన్నవాళ్ళని నిజబెట్టి కూడా ఈ పార్టీ కోసం పనిచేసేటువంటి ఫుల్ టైమర్లు ఉంటారు. మిగతా పార్టీలో ఉండరు. లక్షలాది మంది ఫుల్ టైమర్లు ఉన్నటువంటి పార్టీ, లక్షలాది మంది ఫుల్ టైమర్లు అంటే లక్షలాది మంది ఫుల్ టైమర్లను ఏర్పాటు చేసుకొని పార్టీని నిరంతరము విస్తరించాలనే ఒక ఆలోచనతో ఈ భారతీయ జనతా పార్టీలో దాదాపు నాకు తెలిసి దాదాపు అంటే ఒక 15 లక్షల వరకు ఈ యొక్క పార్టీ కోసం నిరంతరం పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ యొక్క కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటారు. అంతేకాకుండా ఈ పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం చాలా మంది పోరాటాలు చేసి అమరులైనటువంటి సందర్భం చూసినాం. ఆ రకంగా ఈ దేశంలో కూడా అనేక మంది మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఎంఐఎం పార్టీ లాంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎదగకుండా భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం కొద్ది చాలా పార్టీలు ఏకమై ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు, కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ క్రమంలో మన భారతీయ జనతా పార్టీ ఎవరైతే శత్రువులు భారతీయ జనతా పార్టీని అడగదొక్కలని చూశారో, కానీ భారతీయ జనతా పార్టీ అంత అంగదొక్కలని చూసినా పైకి లేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశానికి ప్రపంచానికి ఇచ్చినటువంటి చరిత్ర మన పార్టీకి మీరు గమనించుకోవాలి. గతంలో కూడా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తే
ఏనాడు కూడా భారతదేశము అమెరికా కూడా ఆ రోజు మనకు విధ ఇవ్వాలి, భారతదేశానికి సంబంధించిన ఒక భారతీయులకు విధ ఇవ్వాలంటే అంగీకరించేది లేదు. ఆనాడు మన విధులు అమెరికా వాళ్ళంటే విధులు కూడా వచ్చేది కాదు. నరేంద్ర మోడీ గారు కూడా ఆ సమయంలో కూడా అమెరికా వాళ్ళంటే విధ ఇవ్వాలి, క్యాన్సల్ చేసారు. ఏ దేశం అయితే భారతీయుని కించపరిచిందో అదే దేశము ఇవాళ మనకు గ్రీన్ కార్పెట్ వచ్చి మీరే దిక్కు, మీరే మాకు మీరు లేకపోతే ఈ ప్రపంచం లేదు, ఈ ప్రపంచానికి మీరే దిక్కు, ఈ ప్రపంచానికి మీరే నాయకులు అని చెప్పి ఏదైతే అంత పెద్ద దేశం అమెరికా ఉందో ఇవాళ అమెరికా అధ్యక్షుడు కూడా భారతదేశం వైపు చూస్తూ మనకు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మన యొక్క ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారికి కావాలి. నరేంద్ర మోడీ గారి దిక్కు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి విశ్వగురువు కేవలం ఈ యొక్క భారతదేశమే అని చెప్పి వాళ్ళ చూసుకున్నటువంటి సందర్భం మనం అందరూ కూడా చూస్తా ఉన్నాం. అంటే ఆ స్థాయిలో వాళ్ళ పార్టీ నిర్మాణమైంది. ఇవాళ చాలా మంది మన గతంలో ఎంపీలు కూడా లేకుండే దేశంలో 2 ఎంపీలు ఉండే. అటువంటి 2 ఎంపీల నుంచి 240 వరకు వచ్చినాం. ఇవాళ 246 వరకు మనం భారతదేశంలో 246 ఎంపీలను ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ మనకి ఇక మిత్రపక్షాలు దాని ద్వారా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా భారతదేశం విస్తరించింది. ఇవాళ భారతదేశం వైపు అనేక ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం తీసుకునేటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నది. అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా పనిచేస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే ఇవాళ పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా మనం ఇవన్నీ కూడా మనం ఒక కార్యకర్తగా మనం తెలిసి ఉండాలి. మనం పబ్లిక్ మన ప్రజలకు చెప్పాలి అంటే ఇవన్నీ మనకు అవగాహన ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు మీ జనతా పార్టీ ఈ రకంగా పనిచేసి ఈ రకంగా అభివృద్ధి చేస్తాం. ఏ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 50 సంవత్సరాలు ఈ దేశం పరిపాలించినా కూడా ట్రిపుల్ తలాక్ను దాని గురించి నిర్ణయం తీసుకోలేదు. 370 ఆర్టికల్ గురించి నిర్ణయం తీసుకోలేదు. వక్ఫ్ కోడ్ గురించి నిర్ణయం తీసుకోలేదు. అయోధ్య రామ మందిరం గురించి నిర్ణయం తీసుకోలేదు. అంటే ఈ దేశం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టయితే ఇప్పటి వరకు ఇక్కడ బాంబులు పెరిగేది, ఇక్కడ వెళ్తూ తెలియదు. అప్పుడు చూడండి, మీరు అందరూ కూడా తెలుసు, ప్రజలు కూడా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ దేశంలో పరిపాలించినప్పుడు మనం బయటకు పోయే పరిస్థితి కూడా మన ఇంటికి తిరిగి వచ్చేదాకా కూడా నమ్మకం లేని పరిస్థితి ఉండే. ఎప్పుడు ఎక్కడ బాంబులు వెళ్తూ తిన పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బాంబు పెళ్లి కూడా జరగలేదు. ఇలా అయోధ్య రామ మందిరం విషయంలో కావచ్చు, వక్ఫ్ బోర్డు విషయంలో కావచ్చు, 370 ఆర్టికల్ విషయంలో కావచ్చు, ఈ రకంగా చెప్పుకోవడం అంటే కొన్ని ఏవైతే పార్టీ ఇస్తున్నటువంటి ఏదైతే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఒక్క ఆందోళన, ఒక్క రక్తం బొట్టు కింద పడకుండా పార్లమెంట్లో బిల్లును పాస్ చేయించి ఇవాళ శత్రువులు కూడా అయ్యా మీరే దిక్కునేటువంటి స్థాయిలో ఇవాళ మన పార్టీ ఈ దేశంలో పనిచేస్తుందంటే మన ఆ యొక్క పార్టీలో మనం అందరం కూడా కార్యకర్తలు అంటే మనం ఎంత గౌరవించుకోవాలి. ఇదంతా మనకు కూడా సంతోషమైనటువంటి విషయం. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మనం ఎన్నికలు పోటీ చేద్దాం. కాబట్టి ఈ పూర్తి అవగాహన ఉండాలా. ఇప్పుడు రేపటి నుండి గాంజలు బస్సు జనం కార్యక్రమంలో ఇదే విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలా. ప్రతి గ్రామం లోపల, ప్రతి వార్డు లోపల మన యొక్క బీజేపీ బూత్ అధ్యక్షులు ఉంటారు. ఆ బూత్ కమిటీకి సంబంధించిన 10 మంది 8 మంది అక్కడ ఉండాలా. అక్కడ 10 మందిని జమ చేసుకొని 20 మంది జమ చేసుకొని ఇదే రకంగా సమావేశం ఏర్పాటు చేసి గాంజలు బస్సులో ఉన్నటువంటి చోట్ల మీద మీ మండలి నుంచి మన యొక్క జిల్లాలో మనం కాన్స్టిట్యూలో మనం ఎల్లప్పుడూ మనం ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రాంలో మనం ముందుంటామని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సీనియర్ ఆ రకంగా ఆంధ్ర గీతం సంబంధించినటువంటి కాంగ్రెస్ కూడా ప్రకటించాలని నమ్మకం అనిపిస్తుంది. రేపటి ఖచ్చితంగా మన పార్టీలో బయటది మనం కూడా రాబోయే రోజులకు సర్పంచ్ కావచ్చు, జడ్పీటీ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. 2 నెలల 3 నెలలకు అవే ఉన్నాయి. కాబట్టి ఆ పని కూడా మనం పూర్తి చేసుకుంటే మనం ఒక నాయకుడిగా గుర్తించబడతాం. ప్రజలలో కూడా మనం నాయకులను తెలిసిపోతుంది. మీకు కూడా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ప్రజల దగ్గర పోయినటువంటి ఫీలింగ్ పార్టీకి ఉంటుంది. అంటే దాని ద్వారా పార్టీకి లాభం, మనకు లాభం, ప్రజలకు కూడా మన పార్టీ గురించి తెలుస్తుంది. కాబట్టి ఈ పనిని మనం చేసుకోవాలా. ఖచ్చితంగా రేపటి నుండి మీరు అందరూ కూడా ఇదే పనిలో భాగస్వాములు కావాలా. రేపటి నుండి గాంజలు బస్సు ఇచ్చిన ప్రోగ్రామ్ రేపు ప్రతి విలేజ్లో స్టార్ట్ కావాలా. దానికి సంబంధించి తీరాలా. రేపు మీరు ఖచ్చితంగా ఇవాళ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అందరి ఫోటోస్, ఆ పేపర్ కటింగ్, ఆ మ్యాటర్ అంతా కూడా శ్రీనగర్ పంపాలి, శ్రీనగర్ మార్గం పంపాలి, రేపు జిల్లా పార్టీకి పంపాలి, జిల్లా నుంచి స్టేట్ ఆఫీస్కి పోవాలా. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉండాలి. అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు మనకు సమయం లేదు. ఇంకొక నెల 2 నెలలు అయితే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. కాదు అందరికీ ఈజీ అది అయిపోయింది. కాబట్టి నెల 2 నెలల ఎలక్షన్ పెడతాడు, 100% పెడతాడు. కాబట్టి ఆలోపడ్డ పార్టీ అందుకని సంస్థాగత నిర్మాణంలో భాగంగానే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టింది. అంతేకాకుండా ఈ 15 తారీఖులో కూడా ఈ మండల కమిటీ చేసుకోవాలని కూడా మొన్న సిటీలో చెప్పడం జరిగిందన్న. సిటీలో అది కూడా మాకు చెప్పారు. ఆ మండల కమిటీ కూడా పూర్తి చేయాలా. ఒక్క మండలం కమిటీ వేయాలంటే ఒక ఉపాధ్యక్షులు వేయాలంటే ఒక 4 పేర్లు, జనరల్ 4 పేర్లు ఒక్కరిని ప్రకటించకుండా అది కూడా ఆ పేర్లు కూడా మీరు తొందరగా పూర్తి చేసి రేపే నుండి జిల్లా అధ్యక్షులు ప్రకటిస్తే ఈ 15 తారీఖులో కూడా ఈ కమిటీ పూర్తి కావాలి. ఇంకొక 5 రోజులు కన్నా అన్ని మండలాల్లో కూడా పూర్తి అవుతుంది. మన మండలం కూడా పూర్తి కావాలా. దయచేసి అది కూడా పూర్తి చేయండి. ఈ 20 మోటార్కి సంబంధించిన మంచి టీం లేదు, మంచి అధ్యక్షులు లేదు. మాకు ఎందుకంటే మన యాక్టివ్ పని కావాలి కావాలా.
అందనాలు కాదు మందులో 10 కావాలా పెద్ద పిల్లలు అట్టట్టు ఉండాలా అట్లా యాక్షన్ ఎందుకంటే ఇంకొక స్ట్రాంగ్ ఉంటేనే నువ్వు మనకి నీకు ఇబ్బంది ఉండదు. చూడరు కానీ మీరు